ఆమె ఆస్తిని వేరే వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఇదే ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టారు కదా. ఆస్తి ఇవ్వడానికి వచ్చి ఈవిడ నా దగ్గర సంతకం పెట్టిందా? లేదే. అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ చూస్తాం. మనిషిని 1-2 సార్లు పరీక్ష చేసి ఆ తర్వాత సంతకాలు పెట్టించుకుంటాం. లేదు, ఈమెనెప్పుడు నేను ఆఫీసులో చూడలేదు. మరి ఈమె సంతకం పెట్టకుండా ఈ డాక్యుమెంట్స్ మీద తన సంతకం ఎలా వచ్చింది సార్? చూడండి. ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఆవిడ ఫిల్మ్ నగర్ హౌస్. మర్చిపోయాను. ఏంటో ఈ మధ్య గుర్తుండడం లేదు. మొన్న ఈ మధ్య ఆవిడొచ్చి సంతకం పెట్టింది కదా. ఏంటి సార్, నిమిషం ముందు నేను ఎప్పుడు చూడలేదు, ఈమె నాకు తెలీదు అన్నారు. ఇప్పుడేమో మాట మార్చేసి ఆమె వచ్చి సంతకం పెట్టిందంటున్నారు. నిజం చెప్పండి సార్, నిజంగా మా అక్క మీ ఆఫీస్కి వచ్చిందా? సంతకం పెట్టిందా? పెట్టిందని చెప్తున్నాను కదా. అబద్ధం కాదు, నిజం చెప్పండి సార్, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటయ్యా, నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నారా? అబద్ధం చెప్పకండి సార్, ఆమె మా అక్క. ఆమెకు అసలు రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటి తనప్పుడు వచ్చి సంతకం పెట్టింది. నువ్వు రాలేదంటే సరిపోతుందా? కాగితాల మీద ఆవిడ సంతకం ఉంది కదా. ఆవిడ రాకుండా సంతకం ఎలా వస్తుంది? ఆవిడ వచ్చింది, సంతకం పెట్టింది. దీని గురించి నన్నేమి డిస్టర్బ్ చేయకండి. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. అర్జెంటుగా వీళ్ళని బయటికి తీసుకెళ్ళు. ఏంటి గోలా? సార్, చెయ్యని సంతకాన్ని చేశారని అబద్ధం చెప్తున్నారు సార్. మీకు అలాంటివి ఏమైనా ఉంటే పైకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని ఇలా ఆఫీసులకు వచ్చి గొడవ పెట్టుకోకూడదు. పదండి బయటికే. ఏంటి మాధవ ఇదంతా? కాగితాలు మార్చడంలో, దొంగ సంతకాలు పెట్టించడంలో వాడి హస్తం ఉందో లేదో తెలుసుకుందాం అనుకున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో వాడి హస్తం ఉంది. లోపల జరిగిందంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. దీంతో ఏం చేద్దామని? మన ఇల్లు మనం తిరిగి తీసుకోవడానికి ఇదే మనకు ఆధారం. హలో అమ్మా, నేను రిజిస్టర్ ఆఫీసర్ని. చెప్పండి. భూమి మాధవులు ఇక్కడికి వచ్చారమ్మా. వాళ్ళు అక్కడికొచ్చారా? ఎందుకు? ఆ డాక్యుమెంట్ మీద సంతకం చేసింది మహాలక్ష్మి కాదు కదా అని నన్నే కన్ఫ్యూజ్ చేసి నా దగ్గర నిజం రాబట్టాలని ఎంతో ట్రై చేశారు. నిజం చెప్పేశారా? చెప్పలేదమ్మా, ఏదో బెదిరించి పంపించేశాను. ఆ సంతకం మహాలక్ష్మిది కాదని వాళ్ళకి తెలుసు. అది నిరూపించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా, నేను కొద్ది రోజుల్లోనే రిటైర్ కాబోతున్నాను. ఇలాంటి సమయంలో కేసులో ఇరుక్కున్నానంటే ఇన్ని సంవత్సరాల నా కష్టం అంతా వృధా అయిపోతుందమ్మా. నా పేరు చెడిపోతుందమ్మా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడండమ్మా. వాళ్ళకి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. మీరు అలా మాట చెప్పడం కాదు, మళ్ళీ వాళ్ళు ఈ ఆఫీసులో కనిపించకూడదు. మీరేం చేస్తారో చేయండి. మళ్ళీ వాళ్ళు కనిపించారా నేను నిజం మొత్తం చెప్పేస్తాను. తర్వాత మీ ఇష్టం. ఏమైంది రుద్రాణి? ఆ భూమి మాధవులిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి గొడవ చేశారంట. ఆ సంతకం పెట్టింది మహాలక్ష్మి కాదు కదా అని నిజం తెలుసుకునే ప్రయత్నం చేశారంట. నేను చెప్తూనే ఉన్నానా వాళ్ళు సైలెంట్గా ఉండే రకం కాదని. ఇంత జరిగాక కూడా ఈ 4-5 రోజులు కామ్గా ఉన్నారంటే వాళ్ళేదో ప్లాన్ చేశారని నాకు అనుమానం వచ్చింది. ఆ ప్లాన్ ఇదే అయి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ప్లాన్తో వచ్చినా దానికి మించి ప్లాన్లు వేయడం నాకు తెలుసు.
వాళ్ళ ప్లాన్లు అల్లాటప్ప మనుషుల దగ్గర వర్కౌట్ అవుతుందేమో, ఈ రుద్రాణి దగ్గర కాదు. వాళ్ళు వెళ్లే దారిలో వాళ్ళు వెళ్లారు, నేను వెళ్లే దారిలో నేను వెళ్తాను. వాళ్ళకి చెక్ పెడతాను. మాధవ, రుద్రాణి ఫోన్ చేస్తుంది ఏంటి భూమి? మాట్లాడు మాధవ. రుద్రాణి, ఏంటి రిజిస్టర్ ఆఫీస్కెళ్ళి ఆఫీసర్ని బెదిరిస్తున్నారంట? మీరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. పోతే పోయింది అనుకుని మీ బ్రతుకు మీరు బతికితే బావుంటుంది. మేమేం చేయాలో కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో మాకు బాగా తెలుసు, అదే చేస్తున్నాం. త్వరలో మా ఇల్లు నీ చేత్తో నువ్వే తిరిగిస్తావు. ఓ అవునా? ఒక్కరోజు స్టేషన్లో ఉన్నందుకే అంత బాధపడుతున్నావు? త్వరలోనే నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టి నిన్ను శాశ్వతంగా ఇంట్లో 4 గోడల మధ్యకే పరిమితం అయ్యేలా చేస్తాం. అప్పుడేం చేస్తావు? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి బెదిరిస్తున్నారే.